ఓకే అండి. అమ్మా జీవులని అమ్మా జీవులని మోహంలో దింపటానికి అమ్మ మహామాయగా వచ్చావా తల్లి నువ్వు? మోక్షం కావాలి అనుకున్న వాళ్ళకి మోహం నుంచి బయట పడేయటానికి ఒక మోక్షావతిగా మమ్మల్ని కరుణిస్తున్నావు. ఒక అద్భుతంగా ఉంటుంది ఈ అమ్మ యొక్క చరిత్ర. ఏంటి? ఒకరు అద్భుతంగా పాడారు అన్నా, ఒకరు అద్భుతంగా చదివారు అన్నా, ఒకరు అద్భుతంగా డాన్స్ వేస్తున్నారు అన్నా, ఒకరు అద్భుతంగా వాళ్ళ యొక్క ఎవరికైతే ఒక కళని భగవంతుడు అద్భుతంగా చేస్తున్నారు అని అంటే, అది జన్మల జన్మల నుంచి వస్తున్న అమ్మ యొక్క పరంపర. అమ్మ ఇచ్చిన అనుగ్రహం. ఇది పూర్వజన్మ నుంచి పరంపరగా వస్తున్నది అని అర్థం. ఇక్కడ మనకి అహంకారం రావటానికి ఏమన్నా ఉన్నదా? చెప్పండి. నాకు వచ్చింది, నేను చదివాను, నేను చెప్పాను అనటానికి ఇక్కడ ఏమన్నా తార్కణం ఉందా? ఎన్ని క్రిత జన్మల యొక్క వాసనలు అమ్మకి అర్పించటం మూలాన అమ్మ ఈ జన్మలో మనకి మాట్లాడే స్వచ్ఛత, ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంటు అనుకోకుండా అద్భుతంగా మార్చే శక్తి అమ్మది. ఇప్పుడు మన గొప్పతనమా? నా గొప్పతనమా? అమ్మ గొప్పతనమా? అమ్మ ఇచ్చింది కాబట్టి నేను చెప్పగలిగాను. అమ్మ చెప్పింది కాబట్టి నేను చెప్పగలిగాను. అమ్మ వినిపించింది కాబట్టి నేను వినిపించగలిగాను. అమ్మ చదివిచ్చింది కాబట్టి నేను చదవగలిగాను. ఇటువంటి ఆలోచనతోటి, సత్వగుణంతోటి ప్రతి ఒక్క జీవుడు కూడా అమ్మ యొక్క పాదాలకి అర్పించి, అక్కడ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ప్రతి పూజ కూడా, ప్రతి స్తోత్రము కూడా, ప్రతి మంత్రము కూడా అమ్మకి ఇవ్వండి. అమ్మకి అర్పించేసేయండి. అది రిజర్వ్ బ్యాంక్ అని చెప్తూ ఉన్నది ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. బయట ప్రపంచంలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి, అహంకారాన్ని తొలగించి, మనకి లోకరక్షణ కల్పించేదే అమ్మ కథ. అంటే ఏంటి? ఇందిట్లో రాక్షసులు జీవుడేమో మోహనిద్రలో నుండి ఉంటాడు. భగవంతుడేమో యోగ నిద్రలో ఉండి ఉంటాడు. అవును కదా! ఈ ప్రపంచంలో ఉన్న దుష్టత్వాన్ని బయటికి పంపించాలి అని అంటే గనక, మోహ నిద్ర నుంచి బయటపడాలి అంటే యోగ నిద్రని అవలంబించాలి. యోగ నిద్ర అనేది మానవులకి ఎప్పుడు కూడా సరిపడదు. మనం మోహంలోనే ఉన్నాం. ఎన్ని చదివినా, ఏమి చేసినా అన్నీ మోహంతోటే ఉంటాయి. నా గొప్ప, నేను చెప్తున్నా, నేను చదివిస్తున్నా, నేను వినిపిస్తున్నా, నేను లేకపోతే గతి లేదు, నా వల్లనే అంతా జరగాలి, నా మీదగానే వెళ్ళాలి, నేను చెప్పిందే చెయ్యాలి అనేది ఎప్పుడు గూడా మోహంలోనే ఉంటది. అమ్మ చెప్పింది అమ్మతోటి లింకు పెట్టుకొని చెప్పేది అంతా కూడా మోక్షానికి దారితీస్తుంది. అయితే యోగ నిద్ర అని ఎవరిని అనొచ్చు అంటే కేవలం భగవంతుడికి తప్ప ఎవరికీ ఉపయోగ పెట్టకూడదు ఆ పదాన్ని. మనం నిద్రపోయేది ఏ నిద్రో తెలుసా? మొద్దు నిద్ర అంటారు. భగవంతుడు నిద్రపోయేది యోగ నిద్ర అని అంటారు. అయితే అన్ని పనులు భగవంతుడు యోగ నిద్ర అని ఎందుకనాలి భగవంతుడిని? ఎందుకనాలి అంటే అన్నీ వింటూ ఉంటాడు. అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ చేస్తూ ఉంటాడు. అన్నీ చేయిస్తూ ఉంటాడు. అంతా తన గుప్పెట్లోనే ఉంటుంది. ఎవరికి ఏది ఎట్లా చెయ్యాలో చేస్తూ ఉంటాడు. 14 లోకాలని గూడా పరిపాలిస్తూ ఉంటాడు. కానీ నిద్రలోనే ఉంటాడు. అంటే ఏంటి? నిద్రలో ఉన్నప్పటికీ కూడా జాగృతంలో ఉన్నట్టుగా మెలకువతోటే ఉండేవాడు యోగ నిద్రుడు. అది. అంటే యోగులకి రాత్రి పగలుతో సమానం. మోహులకి పగలు కూడా రాత్రితోటే సమానం. అంటే ఇప్పుడు యోగ నిద్ర చేసేవాళ్ళు పరమాత్ముడితోటి యోగ నిద్ర అనేది పరమాత్ముడికే చెందాలి అని ఎందుకనుకున్నాము? తను 14 లోకాలని జ్ఞానవంతంగా పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి. ఏ జీవుణ్ణి ఎలా పరిపాలించాలి? ఏ జీవుణ్ణి ఎలాగా ఉద్ధరింపజేయాలి అనేది తన నేత్రాలతోటి వీక్షిస్తూ
కానీ మౌనంగా కళ్ళు మూసుకొని తను ఏమి చేస్తున్నాడు అనేది గమనించుకుంటూ తను నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంటూ ప్రపంచాన్ని మొత్తం ఏలుతూ ఉండేవాడు యోగ నిద్రుడు. వాడే పరమాత్ముడు. వాడు రాత్రి లేదు, చీకటి లేదు, పగలు లేదు. అంతా ఒకటే కాలంగా ఉంటుంది. కానీ మోహానికి ఉన్నవాడు పగలు మంచి చెడుల విచక్షతా జ్ఞానం తెలుసుకున్నప్పటికీ కూడా రాత్రి పూట ఎటువంటి అయితే ప్రవర్తన ఉంటుందో అటువంటి ప్రవర్తనకి పాలుపడుతూ మోహానికి ఇంద్రియలోలుడుగా మారిపోతూ ఉంటాడు. మోహ మోహాంధకారుడు. అంటే వాడికి పగలు కూడా రాత్రిగానే భావిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. అందుకనే మంది ముద్దు నిద్ర. ఎవరైతే జ్ఞానాన్ని వినాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, సత్వగుణాలతోటి ఉండాలి, ఈ సత్వగుణాలతోటి భగవంతుణ్ణి చేరాలి, మోక్ష ప్రాప్తి కోసం మనం ప్రయాణించాలి అనుకునేవాడు మాత్రమే దేవతుడు. వాడే సత్వగుణస్థుడు. ఇట్లాగా చూడండి. ఈ ఈ ఈ ఈ ఈ ఇంద్రియలోలుడు అంటే మోహనిద్ర ముద్దు నిద్ర మోహ నిద్రలో ఉన్నవాడు పగలు రేయి. మోహ నిద్ర అంటే ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ప్రతి ఒక్కటి మోహం. ఇంద్రియములను సుఖపెట్టడం కోసం వయసుతోటి నిమిత్తం లేకుండా కష్టపడుతూ వాటిని ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి జ్ఞానేంద్రియాలు అనేక రకాలుగా అలవాటు పడిపోయి కర్మేంద్రియాలు అనేక రకాలుగా అలవాటు పడిపోయి కర్మలను కర్ణములు అంటే ఏంటి? చెవులు. కర్ణములను మూసుకొని నిద్రించేవాడే ముద్దు నిద్ర. కర్ణములు మూసివేయడం అంటే ఏంటి? కుండ బోళ్ళించినట్లుగా కర్ణములు మూసేశాడు. కుండ అంటే కుంభం, కర్ణములు అంటే చెవులు. కుంభ కర్ణ అంటే ఎవరు? ఇప్పుడు మీకు అర్థమైంది కదూ. కుంభకర్ణ. కుంభకర్ణుడేంటి? 6 నెలలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు. వాడికి ఏంటి? శరీరము మొత్తం కూడా సుఖపెట్టటం. తృప్తి కలిగేంత వరకు తింటాడు, అరిగిందాక సుఖపెడతాడు, అలసిపోయి నిద్రపోతాడు. వాడు కుంభకర్ణుడంటే. అర్థమైంది కదా. కుంభకర్ణుడు అంటే చలనము లేని స్థితిలో మోహముతో నిద్రపోయేవాడు. ఇంద్రియ లోలత్వం కోసం ఇంద్రియాలను సుఖపెట్టడమే పనిగా ఎటువంటి పనినైనా సరే చేస్తూ ఉండి ఇంద్రియలోలుడుగా ఉండేవాడు మోహ నిద్రలో ఎప్పుడు ఉంటూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వెన్నుముక నిఠారుగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే పగలపూట కూడా మోహంలో ఉంటూ నాకు ఇవన్నీ కావాలి, వీటి కోసం నేను శ్రమిస్తాను, నా జన్మంతా అర్పిస్తాను, వాటిని నేను అనుభవించవలసినదే అనేవాడు మోహ నిద్ర, మొద్దు నిద్ర అంటాడు. వాడే కుంభకర్ణుడు. ఈ ఘర్షణ అనేది ప్రతి జీవుడికి కూడా మొదలవ్వాల్సిందే. ఎటువంటిది అనంటే అంతర్యుద్ధం. ఇక్కడ ప్రతి మనిషికి కూడా బాహ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది, అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంతర్ముఖంగా దేవాసురులు ఉంటూనే ఉంటారు. బాహ్యంగా అసురులు యుద్ధం చేస్తూనే ఉంటారు. దేవాసురులు అంటే ఎవరు అసలుకి? దీని గురించి ముందన తెలుసుకుందాం. ఏంటి? ఎప్పుడో దేవాసురులు కొట్టుకుని యుద్ధం చేసుకుంటే అప్పుడు అమ్మ వాళ్ళని చంపేసింది. ప్రతిసారి చదవాలా ఇది? అమ్మకి ప్రతిసారి రెండో ఎక్కం అప్పచెప్పినట్టు ఎక్కాలు అప్పచెప్పినట్టు అప్పచెప్పాల్సిందేనా? ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో అమ్మకి ఈ దేవాసురుల సంహార యుద్ధం గురించి చెప్పాల్సిందేనా? ఈ దేవతలు ఎటువంటి వాళ్ళు, అసురులు ఎటువంటి వాళ్ళు, సురులంటే ఎవరు, అసురులంటే ఎవరు, ఎందుకు వీళ్ళు యుద్ధానికి వచ్చారు, అమ్మ వాళ్ళని ఎందుకు సంహరించాలి, అమ్మని ఎట్లాగా ప్రత్యక్షం చేసుకున్నారు దేవతలు అనేది ఎప్పుడు చెప్పుకోవాల్సిందేనా అంటే తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఇక్కడ దేవరులు అసురులు అంటే బాహ్య ప్రపంచంలో అంతర్యుద్ధంగా ప్రతి మనిషిలో కూడా బాహ్యంగా అంతర్ముఖంగా ఉన్న వాళ్ళే ఈ దేవతలు, అసురులు. అర్థమైంది కదా. అయితే బాహ్య ప్రపంచంలో అసలు ఇంకా ఈ యొక్క ప్రవృత్తులు చచ్చిపోలేదు. ఎవరు ఈ ఈ మోహాన్ని చంపేస్తున్నారు అని అంటే అమ్మ చెప్తుంది. నిన్ను పదే పదే తలుస్తూ, స్మరిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ అమ్మా అని చెప్పటం ప్రతి సంవత్సరం నీకు నవరాత్రుల్లో పారాయణం ఎందుకు చేస్తున్నారో తెలుసా అమ్మా? నా లోపల ఉన్న అసురులు చేసే దైవీ సంపత్తిని
అసురులు చేసే దైవీ సంపత్తిని అణగదొక్కే అసురులని చంపేసి, అంటే కామక్రోధ లోభాలని అణగదొక్కేసి, సత్వరజస్తమో గుణాలు ఏ స్థాయిలో ఉండాలి, ఎంతవరకు ఉండాలి, దేనికి మోక్షానికి దారి తీయాలి అని తలుచుకుంటూ ఈ దేవరులుతులు అసురుల యొక్క యుద్ధాన్ని మన జీవితంలో ప్రస్ఫుటించుకుంటూ ప్రయత్నపూర్వకంగా మోక్షానికి దారి తీసేవాళ్లే జీవుడు. ఈ యుద్ధము ప్రతి ఒక్క జీవుడికి కూడా అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటది. నేను మంచివాడినా చెడ్డవాడినా, నేను ఏమి చేస్తున్నాను అనేది. రాక్షసులు ఒక్కటి మాత్రమే మంచి, ఒక్క మంచి కూడా రాక్షసులు కలిగి ఉండనే ఉండరు. వాళ్ళు అసలు ప్రయత్నమే చేయరు. వాళ్ళందరూ కూడా సురులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ అణచివేసి వాళ్ళు పైకి రావటానికని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి జ్ఞానము అనేది వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళకి జ్ఞానము అనేది అసలుకి వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళకి పుణ్యము అంటే అసలు వాళ్ళకి అర్థమే తెలీదు. వాళ్ళ శక్తి మొత్తం కూడా ఈ బయట ప్రపంచానికి వెల్లడింపజేసుకొని వాళ్ళకు వాళ్ళు సుఖపట్టానికి ప్రపంచంలోకి తిరుగుతూ ప్రజలందరినీ కూడా హింసిస్తూ వాతావరణాన్ని కల్ముషం చేస్తూ ఉంటారు. అయితే అసలు నా లోపల ఉన్న ఈ వేటిని సంహరించాలి, దైవ సంభూతిని పెంచి నన్ను కొంచెం కొంచెంగా మోక్షానికి దారి చేయించే అమ్మని నిన్ను అసలు ఏ ఏ దేవతలు ఎలాగ పూజించాలి, నా లోపల ఉన్న సత్వగుణాన్ని నేను ఎలా బయటికి తీసుకురావాలి, అమ్మని పూజించేటప్పుడు ప్రతి క్షణం కూడా మోక్షానికి ఎలా దారి తీయాలి, అమ్మ వైపుకు తిప్పేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు సురులు అంటే దేవతలు. వాళ్ళకి యొక్క శక్తిని పూర్తిగా ధారపోస్తూ ఉంటారు. వాళ్ళు ఏమీ కోరుకోరు, భగవంతుడి వైపుకి తిప్పాలి, వీళ్ళందరినీ కూడా మోక్ష ప్రాప్తికి తీసుకెళ్ళాలి. నేను ఏదైతే అమ్మతో లీనమైపోయి అమ్మలో ఉన్న ఆనందాన్ని, అమ్మ యొక్క ప్రత్యక్షమైన ఆకారాన్ని నేను పొందుతూ అమ్మని నాలో లీనం చేసుకుని నేను ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నానో అటువంటి అనుబంధాన్ని, అనుభవాన్ని, ఆనందాన్ని ప్రతి ఒక్క జీవుడికి అని పంచాలి అనే ఆలోచనతోటి తన శక్తి మొత్తం ధారపోస్తూ ఉంటారు. తనకు వచ్చిన మంత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, జ్ఞానాలు అమ్మ ఏదైతే పలికిస్తుందో నోటి ద్వారా అది మొత్తం కూడా దాచుకోవాలి అని అనకుండా అందరికీ కూడా నిస్వార్థంగా పనిచేసేదే ఈ యొక్క సురులు చేసే పని. వాళ్ళంతట వాళ్ళు ఏదీ కోరరు. ఇది దైవీ గుణ సంపన్నులు అని అంటారు. వాళ్ళే దేవతలు. అమ్మ ఎంచుకుని భూమి మీదకి పంపించేది వాళ్ళే. వాళ్ళకి కొద్ది గొప్ప కష్టం పెట్టకపోతే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత భగవంతుడి యందు తిరగాలని ఆలోచన రాదు. కాబట్టి వాళ్ళని కొద్ది గొప్ప కష్టంలో ఉంచి ఆ కష్టాన్ని కూడా తట్టుకోలేక నాకు ఎందుకు ఇంత కర్మ, ఎందుకు ఇంత బాధ అని వాళ్ళు బాధపడుతూ భగవంతుణ్ణి తిప్పుకోవటానికి అమ్మ ప్రయత్నం చేస్తుంది. అమ్మ ఎంచుకొని భూమి మీదకి పంపించిన దైవీ గుణ సంపన్నులు, గుణములు వంటి మనుష్యులని ఎంచుకుంటుంది. అలాగే అటువంటి గుణాలు తెలుసుకున్నప్పటికీ కూడా మేము దైవం వైపు తిరగము, మాకు టైం లేదు, మేము రావాలన్నా కూడా మాకు కుదరట్లేదు అని అనుకున్నాము అనుకోండి, ఏమవుతుంది? ఇంకొంచెం టైం ఇస్తుంది. ఈ లోపల అనేక రకాల దుఃఖాలతోటి, ప్రాపంచక విషయాలతోటి దుఃఖము, దుర్గుణము, ఆలోచన, కుంగిపోవటము, నువ్వనేది ఏంటి తెలుసుకోపోవటము, నీలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించకపోవటము, అంటే నీ లోపల శక్తి ఉంది అది తెలుసుకోలేకపోవటం, నీ దగ్గర వజ్రం ఉంది అది వజ్రం అని తెలియకపోతే పేపర్ వెయిట్ కింద వాడుకుంటావు, వజ్రం అని తెలిస్తే బీరువాలో పెట్టి దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటావు. ఈ జ్ఞానము కూడా అంతే. అమ్మ యొక్క ఆశీర్వచనాలు, అమ్మ యొక్క గుణాలు మనలో సంపన్నంగా ఉండాలి, మోక్షానికి దారి తీయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు అందరూ కూడా మోక్షానికి కారకులవుతారు అని ఇక్కడమ్మ తేల్చి చెప్పేసింది. మంచి పని చేసే వాళ్ళకి సురులు అయితే వాళ్ళకి జయం కలిగించాలని తోటి వాళ్ళందరూ కూడా అనుకుంటే అనేక మంది సురులు వెంట పెట్టుకొని అనేక మంచి పనులు చేస్తూ లోక
లోకాన్ని రక్షించటానికి ఎవరైతే పూనుకుంటారో ఆళ్ళు దేవతలు అని మనం ఎప్పుడైతే అన్నామో, ఆ దేవతలు అనేవాళ్ళు ఇంకా మంది దేవతలని తన వెంట తిప్పుకొని ఈ లోకాన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళే సురులు. ఇక అసురులు అయితే వాళ్ళు తోచింది వాళ్ళే. చేసేదే హింస, ప్రయోగం. అన్నీ కూడా నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు అనుకోని తన చుట్టుపక్కలున్న వాళ్ళు ఎంత హింసకి లోనవుతున్నప్పటికీ కూడా అది వాళ్ళకేమీ పట్టదన్నమాట. వాళ్ళు హింస పడితే నాకేంటి? నాకు దక్కే ఆనందం నాకు దక్కుతుంది కదా! నాకిదే కావాలి అని ఈ ప్రపంచంలోకి తిరుగుతూ అనేక హింసలకి పాల్పడుతూ వాళ్ళకు వాళ్ళే గొప్ప అనుకొని లోకాన్ని పాడు చేస్తూ ఉంటారు. ప్రకృతిగా మారాలి గదా! అందరూ అనుకుంటే ప్రకృతి